నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నమస్తే. 11 సంవత్సరాల మోడీ గారి పరిపాలనలో ఫర్ ద ఫస్ట్ టైం మీడియాలో నేను చూసి తెలుగు మీడియా ఛానల్లో ఎకనామీ గురించి కానీ జీడిపి గురించి కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి నిజంగానే ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న భారతదేశాన్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఎంపీగానే కాకుండా బీజేపీ పార్టీని కంగ్రాట్స్ చేస్తూ ఈ 11 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం గురించి ఫస్ట్ మాట్లాడి దాని తర్వాత ఎకనామీ గురించి భారత్ సూపర్ పవర్ ఎలా ఎదుగుతుంది అనే విషయాల మీద చర్చిద్దాం. సో 11 సంవత్సరాల సుదీర్ఘమైన బీజేపీ ప్రయాణం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఎలాంటి ఎమోషన్స్ ఉన్నాయి? సేవ, సుపరిపాలన, సుశాసన్, ఇవి తప్ప మాకు ఇంకొక ఆలోచన లేదు. సమాజంలో అణగారినటువంటి వర్గాల యొక్క అభ్యున్నతి లక్ష్యంగా డే 1 నుంచి 2014 నరేంద్ర మోడీ గారు మే నెలలో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి భారత ఆర్థిక వ్యవస్థని ఒక గాడిలో పెట్టి, భారతదేశం అంటే ఒక సుప్త చేతనావస్థలో ఉన్న దేశం కాదు, భారతదేశం ఒక మిషన్ లాగా పనిచేయగలుగుతుంది, భారతీయుల యొక్క పనితత్వం, భారతీయుల యొక్క ఆలోచన విధానం ప్రపంచానికి మార్గదర్శనం చేసేటువంటి రీతి లోపల మనం ఎదగాలనేటువంటి ఒక లక్ష్యంతో అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి అనేక పనులని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన 2014 మే తర్వాత ప్రారంభించారు. దాని ఫలితం ఈ 11 సంవత్సరాల పయనం తర్వాత అప్పుడే పుట్టినటువంటి ఒక మొగ్గ 11 సంవత్సరాలకి ఒక వృక్షంలా ఎదగగలిగింది అనేది నరేంద్ర మోడీ గారి పాలనలో కనబడుతుంది. ఉదాహరణకి ఆర్థిక వ్యవస్థ గురించి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వారికంటే ముందు పనిచేసినటువంటి వారు, ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన వారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా చేసినారు, దేశానికి ఆర్థిక మంత్రిగా చేసినారు, ఎక్కడో పెద్ద పెద్ద కాలేజీలలో, ఆక్స్ఫర్డ్ లాంటి కాలేజీలలో చదువుకున్నటువంటి వారు, మేధావి ఆర్థికవేత్త అని పేరున్నటువంటి వారు నరేంద్ర మోడీ గారి కంటే ముందు 10 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించారు. అప్పుడు ఈ దేశ ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉండే, అప్పుడు ఈ దేశ జీడిపి ఏ రకంగా ఉండే, ఎందుకు భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగగలిగింది, ఇదే పనిని అప్పుడున్నటువంటి భారత ప్రధాని లేదా ఆర్థికవేత్త అని చెప్పుకున్నటువంటి మన్మోహన్ సింగ్ గారు ఎందుకు చేయలేకపోయినారు? దీస్ టూ ఆర్ ద కంపారిటివ్ స్టడీస్. సో కారణాలు ఏమున్నప్పటికీ ఎండ్ రిజల్ట్ ఏమొచ్చింది అనేది చూస్తారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే నాటికి ఈ దేశం 10వ స్థానంలో ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లోపల మన స్థానం 10వ స్థానంలో ఉంది. ఇటీవల వచ్చినటువంటి గణాంకాలను చూస్తే ఈరోజు భారతదేశం జపాన్ లాంటి దేశాన్ని కూడా వెనక్కి నెట్టేసి 4వ అగ్రరాజ్యంగా ప్రపంచ చిత్రపటం మీదకి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఎమర్జ్ అయింది. ఇది ఒక రాత్రి, ఒక రోజు, ఒక పగల్లో అయినటువంటి పని కాదు. 11 సంవత్సరాల నిరంతర శ్రమ, నేషన్ ఫస్ట్ అనేటువంటి ఒక త్యాగమూర్తి చేతిలో, ఒక గొప్ప వ్యక్తి చేతిలో ఈ దేశం నడిచింది కాబట్టి, నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ అనుకున్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారు 2047 వికసిత భారత్ అనేటువంటి ఒక లక్ష్యాన్ని తన ముందుంచుకొని, వారు ఏది స్టార్ట్ చేసినా ప్రతిపక్షం వాళ్ళు విమర్శించినప్పటికీ తన ఆలోచన విధానాన్ని ఈ దేశ ఆర్థిక వ్యవస్థతో జోడించి ఈ దేశ ఆర్థిక వ్యవస్థని స్ట్రీమ్లైన్ చేస్తే ఈరోజు భారత ఆర్థిక వ్యవస్థ $4.19 ట్రిలియన్ ప్రపంచంలోనే 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదగగలిగింది నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఇట్స్ నథింగ్ బట్ 1,87,00,000 కోట్ల ఎకనామీ అంటే ఇది కలగనమని చెప్పారు. అబ్దుల్ కలాం గారు చెప్పారు, బాగా గొప్ప కళలు కనాలి, ఆ కళల్ని అచీవ్ చేయడానికి పని చేయాలని. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కళలు మాత్రమే కనేది, అవి పగటి కళలుగా మాత్రమే మిగిలిపోయేవి. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మేక్ ఇన్ ఇండియా స్టార్ట్ చేసిన, స్టార్టప్ ఇండియా అన్నా, ఫిట్ ఇండియా అన్నా, ఖేలో ఇండియా అన్నా, ఇంకేదన్నా నరేంద్ర మోడీ గారి లక్ష్యం ఈ దేశం అగ్రగామిగా నిలబడాలనేదే వారి కోరిక. వారు ఒక మాట చెప్పిండ్రు, యోగా అనేది భారతదేశం నుంచి ప్రపంచానికి నేర్పబడినటువంటి ఒక ప్రాచీన విద్య. యోగాని ప్రపంచాన్ని మళ్ళొకసారి గుర్తించేలా చేయాలని మోడీ గారు ఒకసారి చెప్తే అనేక ఇస్లామిక్ దేశాలతో సహా, నేను ఇవాళ ఇస్లామిక్ అనే పదం ఎందుకు వాడుతున్నా అంటే మోడీ గారు అనగానే దాన్ని వ్యతిరేకించే వాళ్ళంతా అదే సమాజానికి సంబంధించిన వాళ్ళని చెప్తారు. కానీ ఆ దేశాలు కూడా, ఆ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా దాదాపు 173 దేశాలు ప్రపంచంలో ఒక పిలుపుతోటి యోగాని అంతర్జాతీయంగా గుర్తించారు. జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుతున్నారు. ఈ సంవత్సరం 11వ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. సో నాయకుడు తను తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ అయితే, అది ఈ దేశ హితం కోరిన నిర్ణయం అయితే, పేద ప్రజల అభ్యున్నతి కోసం తీసుకున్న నిర్ణయం అయితే ప్రజలందరూ కూడా కలుస్తారు, నడుస్తారు, ఆ దిశగా అడుగులు పడతాయని చెప్పడానికి అనేక రకాలైనటువంటి గణాంకాలు ప్రపంచ ఆర్థిక రంగ నిపుణుల చేత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని, ఈ దేశ ఆర్థిక వ్యవస్థను ఇటీవల పొగుడుతున్నారు. ప్రపంచంలో ఏ దేశంలో జరగనంత గొప్పగా పేదరికం నుంచి సుమారు 27 కోట్ల మందిని
పేదరికం బయటికి తీసుకురావడం అనేది 11 సంవత్సరాల లోపల జరిగింది. ఇట్ వాజ్ ఎ డ్రీమ్, ఒకప్పుడు ఒక కళ. ఇది అవుతుందా, భారతదేశంలోంచి పేదరికాన్ని ఎరాడికేట్ చేయొచ్చా, చేయగలుగుతాము అని చెప్పి చూపించినటువంటి ఒక గొప్ప సాధకుడు నరేంద్ర మోడీ గారు. అందుకనే వారి నాయకత్వంలో వారంత గొప్పగా ఆక్స్ఫర్డ్లో, కేంబ్రిడ్జ్లో, ఇంకెక్కడ చదువుకున్నా, వారంత గొప్పగా ఆంగ్లంలో ఉపన్యాసాలు ఇవ్వలేకపోయినా, రూట్ నుంచి మేక్ ఇన్ ఇండియా అనే కాడి నుంచి మొదలుకుంటే నాకు మొన్న వచ్చినటువంటి ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పక్క దేశం మన దేశంలోకి చొరబాట్లు చేద్దామని అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తే, మన దేశంలో ఉన్న ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నాయి అనేది పక్కన పెడితే, మహేందర్ గారు పక్క దేశ ప్రధానమంత్రి అంగీకరించినటువంటి ఒక మాట అందరం చూసినాం, ప్రపంచం అంతా మీడియా ముందు చెప్పిండు. మేము 9వ తారీఖు రాత్రి దాడులు చేద్దామని మేమంతా ప్రిపేర్ అయి ఉంటే, ఆ రాత్రి భారతదేశం జరిపినటువంటి దాడులతోటి మా వెన్నెముక విరిగిపోయినట్టు అయిపోయింది అని చెప్పిండు. దిస్ ఈజ్ నాట్ ద స్టేట్మెంట్ ఆఫ్ బీజేపీ లీడర్స్ ఆఫ్ ఇండియా, దిస్ ఈజ్ ద స్టేట్మెంట్ ఆఫ్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్. దెబ్బతిన్నోడు ఒప్పుకుంటున్నాడు, అరే మేము కూలిపోయినాం, మా నడుములు ఇరిగిపోయినాయి, మా కాలు చేతులు పని చేయకుండా చేసిండ్రు, ఒకటే ఒక రాత్రి మా ఎయిర్ బేస్లు అన్నింటినీ ధ్వంసం చేయగలిగింది, దట్ ఈజ్ భారత్ అని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఒప్పుకుంటున్నాడు. కానీ ఈ దేశంలో ఉంటూ, ఈ దేశ రాజకీయ రంగాల్లో పనిచేస్తూ, ఈ దేశం సొమ్ము తింటూ, ఈ దేశానికి వ్యతిరేకంగా వేరే దేశాలకు వత్తాసు పలికేటువంటి కొంతమంది ప్రతిపక్ష నాయకులు, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద పార్టీస్, కాంగ్రెసా, కమ్యూనిస్టా, నేను చెప్పదలుచుకోలేదు, ఇట్లాంటి నాయకులకి నేను చేసేటువంటి అప్పీల్, సో అట్లీస్ట్ దేశానికి కష్టం వచ్చిన రోజన్నా మీరు ప్రభుత్వంతో నిలబడి ఉండండి, అంతేగాని ఇట్లాంటి అవాకులు చవాకులు పేలకండి. ఇన్కమ్ ట్యాక్స్ విషయానికి వస్తే కూడా చాలా సందర్భంలో భారతదేశంలో ఇన్కమ్ ట్యాక్స్ మా అంటే 50,000 పెంచుతారు, ఎక్కువ అంటే 1,00,000 పెంచుతారు అనే స్థితి నుంచి ఒకటేసారి గత 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలనని మీరు గమనిస్తే, పేద మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లోకి వచ్చి అవస్థలు పడుతున్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వాలనే ఒక నిర్ణయం ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ఏ నిపుణుడు కూడా ఆలోచించలేదు ఇంతవరకు. మేబీ నా భూతో నా భవిష్యత్తు లాగా అంత మళ్ళీ ఎప్పుడు కూడా భవిష్యత్తులో ఏ ప్రధాని కూడా ఇంత గొప్ప నిర్ణయం తీసుకోలేరు. ట్రూ. సో ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పోతూ ఉంటే బురద జల్లాలనుకునేటువంటి మిత్రులకి రాజకీయ పరంగా వి వెల్కమ్ దెమ్, వీ నో హౌ టు డిఫెండ్ అవర్ పార్టీ అండ్ హౌ టు అటాక్ ఆన్ ద అదర్ పార్టీస్. మా ఉద్దేశం అది కాదు. 2004 నుంచి 2014 దాకా నాటి విశ్వవిఖ్యాత గొప్ప నాయకుడు, గొప్ప ఆర్థికవేత్త అని చెప్పుకున్నటువంటి మన్మోహన్ సింగ్ హయాంలో భారతదేశానికి ఉన్నటువంటి గౌరవం ఏముండే, 2014 నుంచి 2025 ఏం చదువుకోలే, పల్లెటూరుకి వెళ్ళి వచ్చిండు, ఈయనేం చేస్తాడు అన్న స్థితి నుంచి ఒకప్పుడు వీసా ఇవ్వడానికి ఇష్టపడిన దేశం ఇలా మనల్ని రమ్మని చెప్పి బతిలాడేటువంటి పరిస్థితికి ఈ దేశ ఆర్థిక వ్యవస్థను మార్చినటువంటి గొప్ప వ్యక్తి గౌరవనీయ నరేంద్ర మోడీ గారు. సో వినడానికి చాలామందికి ఇష్టం ఉండకపోవచ్చు, నచ్చకపోవచ్చు, బట్ దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్. ఉత్తగానే 10వ స్థానంకి వెళ్ళి ఉత్తగానే 4వ స్థానానికి భారత ఆర్థిక వ్యవస్థ పెరగదు కదా. దాని వెనకాల ఉన్న కృషి, దాని వెనకాల ఉన్నటువంటి ఆలోచన, మన ఆపరేషన్ సింధూర్లో వాడినటువంటి బ్రహ్మోస్లు, తేజస్లు, రకరకాలైనటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి పరికరాలన్నీ ఈ దేశంలో తయారైనాయని మనం గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. దాదాపు 1.27 లక్షల కోట్ల రక్షణ ఉత్పత్తుల్ని భారతదేశం గత సంవత్సరం ఉత్పత్తి చేసింది. 1.27 lakh crores ఉత్పత్తి చేయగలిగింది ఒక రక్షణ రంగం లోపల. అంతకుముందు ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు 46,000 కోట్లు ఉత్పత్తి కాకపోతుంది. 46,000 కోట్లకి 1,27,000 కోట్లకు మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఎంత? దాదాపు 174% పెరుగుదల కనిపించింది. దేంట్లో? రక్షణ రంగ ఉత్పత్తులలో. ఏమన్నారు? మేక్ ఇన్ ఇండియా అంటే నవ్విండ్రు, ఉత్తగా ఏదో సింహం బొమ్మ పెట్టుకొని చూసుకోవడానికి బాగా చేస్తా ఉన్నారు, మేక్ ఇన్ ఇండియాతో ఏం ఫలితాలు వస్తాయన్నారు. ఇవాళ పక్కనున్న దేశం కొనుక్కొచ్చింది, చైనాకి వెళ్ళి కొనుక్కొచ్చుకున్న డూప్లికేట్ మాల్ అయితే మన దేశం, మన సైంటిస్టులు, మన రక్షణ రంగ నిపుణుల మీద ఆధారపడి కాంగ్రెస్ హయాంలో 46,000 కోట్లు ఉన్నటువంటి రక్షణ రంగ ఉత్పత్తుల్ని ఇలా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2025కి వచ్చేసరికి 1,27,000 కోట్ల రక్షణ ఉత్పత్తుల్ని మనం చేయగలిగినాం. వివిధ దేశాలకు మనం ఎగుమతి చేసే స్థాయికి ఎదిగినామంటే దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. రక్షణ రంగంలో ఎదిగినాం, మేక్ ఇన్ ఇండియాలో ఎదిగినాం, పాలసీ పెరాలసిస్లోంచి దేశం బయటకు వచ్చింది. సుబ్రహ్మణ్య స్వామి గారు ఒక దరఖాస్తు పెట్టి 2G స్పెక్ట్రమ్ మీద దర్యాప్తు జరిపించమని దరఖాస్తు పెడితే ఆయన పిటిషన్ ప్రధానమంత్రి గారి టేబుల్ నుంచి ప్రెసిడెంట్ గారికి పోవడానికి 18 నెలలు పట్టింది. దట్ ఈస్ ద పాలసీ పెరాలసిస్ దట్ వాజ్ దేర్ ఇన్ ద కాంగ్రెస్. కానీ ఇలా అట్లా లేదు, కుంభకోణం లేదు, అవినీతి లేదు. GST మా మానస పుత్రిక అని చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు. మేమే తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేసినాము అంటారు. కానీ వాళ్ళు బిల్లుని పాస్ చేయలేకపోతే అన్ని పొలిటికల్ పార్టీస్ని ఒప్పించి
వన్ నేషన్ వన్ ట్యాక్స్ పేరిట జిఎస్టీని తీసుకొచ్చి జిఎస్టీ తోటి ఈరోజు రెవెన్యూ ఎంత పెరిగిందో తెలుసా అన్న? పేపర్లలో చూస్తూ ఉంటాం. ఈ నెల జిఎస్టీ వసూళ్ళు 2 లక్షల కోట్లు దాటినాయని చూస్తున్నాం. ప్రజలకి సంపాదించుకోవడంతో పాటు ఈ దేశ హితం కోసం పన్ను కట్టడం కూడా మా డ్యూటీ అని చెప్పి నేర్పించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. గతంలో ట్యాక్స్ ఎట్లా ఎగ్గొట్టాలని ఆలోచించేటువంటి ప్రజలు ఇలా ప్రభుత్వం నాకు 12 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చింది, నేను నిజాయితీగా పన్ను కడతా అనే స్థితికి ప్రజల్ని డ్రైవ్ చేసింది. 2 నుంచి 5% ఇన్కమ్ ట్యాక్స్ కట్టే స్థితి నుంచి ఇలా 25 to 30% దాకా భారతీయులు ఇన్కమ్ ట్యాక్స్ కట్టడానికి ఎదుగుతూ ఉన్నారు, ఇష్టపడతా ఉన్నారు. ఎందుకు? మేము కట్టే ప్రతి డబ్బు, మేము కట్టే ప్రతి రూపాయి ఈ దేశానికి ఉపయోగపడుతుంది, మా భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది, మా భావితరాలకు ఉపయోగపడుతుంది అని ఆ నాయకుని మీద ఉన్నటువంటి విశ్వాసమే ప్రజల్ని ట్యాక్స్ కట్టేటువంటి దిశగా నడిపిస్తూ ఉంది. మరి మీ హయాంలో ఈ చర్యలు ఎందుకు తీసుకోలేకపోయినరు? మీరు బాగా చదువుకున్నలే కదా, ఆక్స్ఫర్డ్లలో కేంబ్రిడ్జ్లలోనే చదివి వచ్చిర్రు కదా, ఎందుకు మీరు భారత ఆర్థిక వ్యవస్థని ఒక ట్రాక్ మీద పెట్టలేకపోయినరు? 2G స్పెక్ట్రమ్ అంటే కుంభకోణం, బొగ్గు అంటే కుంభకోణం, క్రీడలు ఆడిపించమంటే కుంభకోణం, రోడ్లు వేయమంటే కుంభకోణం, ఇండ్లు కట్టమంటే ఆదర్శ కుంభకోణం, ఏమి చేయమన్నా కుంభకోణాలు చేసిన స్థితి నుంచి, ఏ పేపర్ తీసినా కుంభకోణాల పరిస్థితి నుంచి ఒక మౌన ముని అని చెప్పి ఈ దేశ ప్రధానిని వాషింగ్టన్ DC లాంటి పేపర్లు, వాషింగ్టన్ పోస్ట్ లాంటి పేపర్లు అవమానపరిచిన స్థితి నుంచి ఇలా మోడీ గారు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా కొన్ని దేశాల అధ్యక్షులు అయితే సాష్టాంగ దండం పెడతా ఉన్నారు. ఇదంతా ఉత్తగానే జరగలేదు కదా మహేందర్ అన్న. ఒక అంకుటిత దీక్ష, ఒక మొక్కవోని ధైర్యం, నా దేశం నా దేశాన్ని అగ్రగామిగా చేయాలి, 2047 వికసిత భారత్ నా లక్ష్యం అని చెప్పుకొని ముందుకు పోతున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అందుకనే అన్ని బోల్డ్ డిసిషన్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. 5 లక్షలు ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ 6 లక్షలు అవుతుంది అనుకున్నారు, 6 ఉంటే 7 అవుతుంది అనుకున్నారు తప్ప 6 12 అవుతుందని ఎవరు కలగనలేదు. అట్లా ఈ దేశం లోపల అనేక సంచలన నిర్ణయాలకి, అది ఆర్థిక రంగంలో అయినా ఇంకే రక్షణ రంగంలో అయినా సైనికులకి సామర్థ్యం పెంచడంతో పాటు కాన్ఫిడెన్స్ని ఇవ్వడం కోసం ఈ హిమ్సెల్ఫ్ వెంట్ మోడీ గారే అనేక సందర్భాల లోపల బార్డర్కి వెళ్ళి సైన్యంతో గడిపేటువంటి ప్రయత్నం చేసినారు. ఇవన్నీ కలగలిపి ఈ దేశ ఆర్థిక వ్యవస్థని ఈరోజు 4వ స్థానంలోకి తెచ్చినాయి. 2047 టార్గెట్ కంటే ముందే భారత్ వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలని, మొదటి ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారిలాంటి గొప్ప విఘ్నుడు ఉన్నటువంటి పార్లమెంట్లో నాకు కూడా పార్లమెంట్ సభ్యునిగా ఉండేటువంటి అవకాశం దొరికినందుకు నేను నిజంగా పార్టీకి పెద్దలకి అందరికీ కూడా రుణపడి ఉన్నాను. గడిచినటువంటి 11 సంవత్సరాల్లో 10వ ర్యాంకులో ఉన్నటువంటి భారతదేశం దేశవ్యాప్తంగా చూసినట్లయితే ఈరోజు 4వ స్థానానికి వచ్చింది, జపాన్ని బీట్ చేస్తూ. $4.19 ట్రిలియన్ అంటే ఆల్మోస్ట్గా 178 లక్షల కోట్ల ఎకానమీతో ఈరోజు భారత్ 4th ప్లేస్కి వచ్చింది. ఎలా సాధ్యపడింది ఈ రోజున? ఒకప్పుడు మోడీ గారు అంటే చాయ్ వాలా మమ్మల్ని పాలిస్తాడా అని చెప్పిన కాంగ్రెస్, ఎంఐఎం లాంటి పార్టీలు ఈ రోజున మన్మోహన్ సింగ్ అంటే రెవెన్యూని, సంపదని సృష్టించేటువంటి ఒక దిగ్గజుడు అని చెప్పేవాళ్ళు. ఈరోజు $4.9 ట్రిలియన్ సంపాదించి 4th ప్లేస్లో ప్రపంచవ్యాప్తంగా భారత్ నిజంగానే ఒక సూపర్ పవర్ దేశంగా ఎదుగుతుంది అని చెప్పే ఎకానమీకి రీచ్ అయ్యాం. ఎలా సాధ్యపడింది అని అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఫస్ట్ ఈ దేశంలో పెట్టుబడులు పెడితే మనం సేఫ్గా ఉంటాం. ఈ దేశంలో ఒక స్టాండర్డ్గా ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉంది అనేటువంటి ముందు 2 విషయాల్ని మనం కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలిగిన. ఒకటి, ఏ ఇండస్ట్రియలిస్ట్ అయినా ఏం కోరుకుంటాడు? భద్రత ఉందా, నేను ఈ రాష్ట్రంలో ఫ్యాక్టరీ పెడితే నాకు సేఫ్టీ ఉందా లేదా, నా కంపెనీ సేఫ్గా ఉంటుందా, నడుపుకుంటారా నడుపుకోమా, లేకపోతే రాత్రిపూట వచ్చి గుండాగర్దీ చేసి నా దగ్గర మామూలు వసూలు చేసుకొని తుపాకులు పట్టుకొని స్వైర విహారం చేస్తారా? ఎట్లా ఉంది ఈ దేశ పరిపాలన వ్యవస్థ? ఎట్లా ఉంది? 6 నెలలకు ఒకసారి ప్రభుత్వం కూలిపోయేటట్టుందా? లేదా ప్రధానమంత్రి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటే ఒక ఎంపీ పోయి దాన్ని ప్రెస్ కాన్ఫరెన్స్లలో చింపేస్తాడా ఆర్డినెన్స్ని? లేదా నిజంగా ఈ దేశంలో ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు, సమర్థమైనటువంటి పాలన ఉందా అనేది ప్రపంచం ఆలోచిస్తుంది. ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయాలంటే 2 విషయాలను ఆలోచిస్తాం. ఒకటి, ఆ దేశంలో ఉన్నటువంటి పాలకుడు ఒక గొప్ప ముందు చూపు కలిగినటువంటి నాయకుడు అయి ఉండాలని కోరుకుంటాడు. 2, తాను పెట్టినటువంటి పెట్టుబడులకి భద్రత ఉండాలని కోరుకుంటాడు. ఈ రెండింటినీ కల్పించడంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చాలా స్పష్టంగా 2014 నుంచి ఆ దిశగా అడుగులేసింది. ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక పుష్కర కాలం వారి అనుభవం, గుజరాత్కి పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి విధానం, ఇవన్నీ కలిసి వ్యాపారవేత్తలు కోరుకునేటువంటి భద్రతని, వ్యాపారవేత్తలు కోరుకునేటువంటి సమర్థవంతమైనటువంటి పాలనని, ఎక్కడ కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని,
ఈజీగా చేసి పారిశ్రామికవేత్తలకి రెడ్ కార్పెట్ వేసి ఈ దేశం స్వాగతం పలికింది. ఫలితంగా భారతదేశం లోపల ఆదాయం పెరిగింది. ఆదాయం పెరుగుడు అంటే ప్రొడక్షన్ పెరిగింది, వస్తువులు అమ్ముకోవడం పెరిగింది, ట్యాక్స్ దాని మీద పడింది. ఆ ట్యాక్స్ ప్రభుత్వానికి పన్నుల రూపం లోపల రావడం మొదలైంది. సో ప్రజలకు ఎప్పుడైతే ప్రభుత్వం మీద విశ్వాసం వస్తుందో, నాయకుని మీద విశ్వాసం వస్తుందో, ప్రొడక్షన్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ప్రొడక్షన్ పెరిగిందంటే మార్కెట్ లోపల ఏదో ఒక రకంగా దానికి సేల్ చేస్తారు. సేల్ చేసినప్పుడు దానికి ఉండేటువంటి రకరకాలైనటువంటి పన్నులు, ప్రభుత్వానికి ఆదాయం, వనరులు రకరకాలుగా ప్రభుత్వం సాధించుకుంటూ ముందుకు పోతుంది. సో ఇవాళ ప్రభుత్వంలో పన్నులు కట్టేందుకు ప్రజలు భయపడతలేరు. ఎందుకు? మేము కట్టిన ప్రతి పన్ను ఈ ఊరిలో ఒక నేషనల్ హైవేకో, ఈ ఊరిలో ఒక విమానాశ్రయం కట్టేందుకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక ఆశ వచ్చింది. కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వంలో ఈ దేశం మొత్తంలో ఒక 70 విమానాశ్రయాలు ఉంటే ఇలా దాని సంఖ్య 150 దగ్గరికి వచ్చిందన్న. 55 ఏళ్లలో 70 మీరు కడితే 11 ఏళ్లలో ఇంకొక 70 మేము కట్టగలుగుతున్నామంటే దిస్ ఈజ్ ద వే ఇన్ విచ్ ద గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్. ముందు చూపు, డైరెక్షన్స్, ఆలోచన విధానం, ఇట్లా ప్రభుత్వం అనేది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక విశ్వాసాన్ని ప్రజలలో కల్పించింది. అందుకనే మీరు ఇలా పన్ను కట్టమండి అంటే ప్రజలు కడుతున్నారు. 1 నేషన్ 1 ట్యాక్స్ అంటే ఎస్ అంటున్నారు. ప్రజలు కట్టడానికి ముందుకు వస్తున్నారు. అన్న అంత విశ్వాసం ప్రజలలో లేకపోతే ఒక నెల జిఎస్టీ వసూళ్ళు 2 లక్షల కోట్లు దాటినాయి అంటే మీరు అర్థం చేసుకోండి ప్రభుత్వం మీద ప్రజలకున్న విశ్వాసం. ఈ దేశంలో ప్లాస్టిక్ కార్డు తీసుకొద్దామని, మార్కెట్లో డబ్బుల వినియోగాన్ని తగ్గిద్దామని, కార్డ్ డిజిటలైజేషన్ ఆఫ్ ఇండియా వైపు పోదామని అంటే చాలామంది నవ్విండ్రు. అంతకుముందు కేంబ్రిడ్జ్లో, ఆక్స్ఫర్డ్లో చదువుకొని వచ్చి అంతకుముందు ఆర్థిక మంత్రిలో పనిచేసిన వాళ్ళు అన్నారు, నీ ఊర్లో ఇంటర్నెట్ ఉండదు, నీ ఊర్లో కరెంట్ ఉండదు, చాలా విమర్శించారు. నీ ఊర్లో ఇంటర్నెట్ ఉండదు, నీ ఊర్లో కరెంట్ ఉండదు, ఈ దేశంలో చాలా మందికి చదువు రాదు, ఎట్లా చేస్తారు వీళ్ళంతా పేమెంట్స్ అని అడిగినారు. యూ విల్ బి సర్ప్రైజ్డ్ మహేందర్ గారు, ఈరోజు ప్రపంచంలో డిజిటల్ ఎకానమీలో ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నటువంటి దేశం భారతదేశం. ప్రపంచం మొత్తంలో అందరికంటే ఎక్కువ డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నటువంటి దేశం భారతదేశం అన్న నేను నీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను రోజు దుబ్బాకు పోయినా, మెదక్ పోయినా, తూప్రాన్ పోయినా, రామాయంపేట పోయినా, హైవే ఎంబడి మక్క కంకులు కొనుక్కొని తినే అలవాటు ఉంటుంది, మామిడి పండ్లు కూరగాయలు కొనుక్కునే అలవాటు ఉంటుంది నాలాంటోడికి. నువ్వు ఏ దుకాణం కాడుకో అన్నా ఆడ ముంగటి ఇట్లా యూపీఐది ఒకటి అది స్కానర్, క్యూఆర్ కోడ్ స్కానర్ పెట్టుకొని ఉంటుంది. అవ్వ ట్రూ ఓకేనా అన్న? ఆమె నీలాగా కేంబ్రిడ్జ్లో, ఆక్స్ఫర్డ్లో చదువుకోలేకపోవచ్చు, కానీ అవ్వ కూరగాయలు అమ్మేటప్పుడు కూడా డబ్బుల్ని ఆన్లైన్లో తీసుకునేంత గొప్పగా ఎదిగిందన్న. నువ్వు బెంగళూరువో, మైసూరువో, సిద్దిపేటవో, దుబ్బాకవో, ఏ రోడ్డు మీదకి అన్నవో, ఇదంతా నాయకుని మీద ఉన్న విశ్వాసం. బ్యాంకులో మా పైసలు మంచిగా ఉంటాయి అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం ప్రజలకు వచ్చింది. కాబట్టి ఇవాళ ప్రపంచ డిజిటల్ మార్కెట్ని తీసుకుంటే ప్రపంచంలో చాలామంది ఎక్కిరిచిన వాళ్ళందరూ ఇలా ఆశ్చర్యపోతున్నారు. భారతదేశ ఎకానమీ డిజిటల్ సైడ్ నుంచి చూసుకుంటే ప్రపంచంలో నెంబర్ 1 స్థానానికి వచ్చినాం. అందులో ఒక యూపీఐ పేమెంట్సే 87% ఆఫ్ ద ఇండియన్ పేమెంట్స్ ఆర్ డన్ విత్ యూపీఐ తోటి జరుగుతున్నాయన్న. ఎట్లయిందన్న? ఇది ఎట్లా సాధ్యమైంది? కరెంట్ లేదంట్రీ, ఇంటర్నెట్ లేదంట్రీ, భారతీయులు చదువుకోలేదంట్రీ, వీళ్ళకి పైసలు లెక్క పెట్టుకోవడం రాదంట్రీ, వీళ్ళకి స్కాన్ చేయడం రాదంట్రీ. నౌ హౌ ఇట్ ఈజ్ పాసిబుల్? ఇట్ ఈజ్ ఆల్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ద డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోడీజీ. మనసు ఉంటే మార్గం ఉంటుంది, పని చేయాలనే తపన ఉంటే లక్ష్యం చేరుకోవడం ఈజీ. అవన్నీ నరేంద్ర మోడీ గారు ప్రజలలో కల్పించగలిగినారు. కాబట్టే ప్రజలు నరేంద్ర మోడీ గారు అడుగుజాడలలో నడుస్తూ ఉన్నారు. ఈ దేశ ఆర్థిక వ్యవస్థకి ఇంత పన్ను కట్టురు బిడ్డ అంటే 5%కి వెళ్ళి 25-30% దాకా పన్నులు కట్టేటోళ్ళ సంఖ్య పెరిగింది. ఉత్తగానే పెరగలేదన్న. 50 ఏళ్ళలో పన్ను కట్టేటోళ్ళు 5% లేకపోతే ఇలా 75 ఏళ్ళకి వచ్చేసరికి పన్ను కట్టేటోళ్ళ శాతం 30%కి ఎట్లా వస్తుంది? విశ్వాసం లేకపోతే ఎట్లా కడతారు? సో దీస్ ఆర్ ఆల్ నాట్ డన్. ఒక రాత్రి అయిపోలేదన్న. ఇది చాలా స్పష్టంగా ఆలోచించారు. అట్లే దుబారా ఎక్స్పెండిచర్ని తగ్గించారు. మినిమం ఖర్చుతోటి మ్యాక్సిమం ఎండ్ రిజల్ట్ వచ్చేలాగా పనిచేసారు. మంత్రులైనా, ముఖ్యమంత్రులైనా, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా మినిమం ఖర్చు మ్యాక్సిమం రిజల్ట్ వైపు పనిచేసినారు. ప్రభుత్వం కూడా అట్లే పనిచేసింది. అందుకనే అట్లున్నారు తప్పితే ఆర్భాటాలు, అనవసరమైనటువంటి ఖర్చులు అన్నీ తగ్గించుకొని వచ్చిన ప్రతి రూపాయి ఈ దేశంలో జాతీయ రహదారులు వేయాలి, ఈ దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి. అమెరికా అంత గొప్పగా అయింది అంటే అమెరికాలో ఉన్న రోడ్ల వల్ల గొప్పగా అయింది. రోడ్లు వేసినాక అమెరికా డెవలప్ చేసింది అని చెప్తారు. అందుకని ఇలా భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ రహదారులను చూస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద భారతదేశం చేస్తున్న కాన్సన్ట్రేషన్ చూస్తే, అది ఎవరో 4 కాంట్రాక్టర్ల కోసం వేస్తలేమన్నా. మీరు ఒకటి అర్థం చేసుకోవాలి.
ఒక 1000 కిలోమీటర్ల పొడుగు ఒక రోడ్ వేస్తుంటే కంకర కొట్టుకునేట వాళ్ళకి ఉపయోగపడుతుంది, తారేసేటోళ్ళకి, ఊడ్చేటోళ్ళకి, తుడిచేటోళ్ళకి, రిపేర్ చేసేటోళ్ళకి. ఆ రోడ్ వేస్తుంటే ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపయోగకరంగా జరుగుతుంది, ఉపాధి దొరుకుతుంది. సో దీంతో వాళ్ళ పేమెంట్ కెపాసిటీ పెరుగుతుంది. ఇవి కదా కావాల్సినటువంటి కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సినవి. గత ప్రభుత్వం ఏం చేసినా కుంభకోణమే చేస్తుందని, గతంలో ఆ పార్టీ ప్రధానమంత్రి ఒకరు పార్లమెంట్కి వెళ్ళి మేము రూపాయి కిందికి పంపిస్తే 85 పైసలు మధ్యలోనే పోతున్నాయని, 15 పైసలు మాత్రమే గ్రౌండ్కి చేరుతున్నాయని బాధపడ్డ నాటి నుంచి ఇవాళ ఒక ఉపాధి హామీ కూలీకి రోజుకు 305 రూపాయలు కూలీ వస్తే ఆ 305 రూపాయలు ఏ దళారీ లేకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లో పడుతున్న విధానానికి చూస్తే, డైరెక్ట్గా వాళ్ళకి డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతున్నటువంటి విధానం పట్ల ప్రజలు ఆకర్షితులు అవుతారు. కాబట్టే ప్రపంచంలో భారతదేశం డిజిటల్ మార్కెట్కి పోయినా ఇంకెక్కడికి పోయినా కరప్షన్ లేదు కాబట్టే ఇంత గొప్పగా ఎదగగలుగుతుంది. భారత ఆర్థిక వ్యవస్థ సుస్థిరంగా అడుగులు ముందుకేయడానికి ఇది కొంతవరకు మనం ప్రభుత్వ అధికారుల సిన్సియారిటీని మనం ఈ సందర్భంగా మెచ్చుకోవచ్చు. ఈజ్ ఆఫ్ డూయింగ్లో ఉన్న నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు భారతదేశం ర్యాంక్ 132 ర్యాంక్. ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ లోపల ఇండియా యొక్క స్థానం 63వ స్థానానికి వచ్చింది. దాదాపు 70 స్థానాలు పెరిగిపోయిందన్న పైకి. దిస్ ఈజ్ ఆల్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోడీజీ. ఉత్తగానే రాలేదు, ఒక రాత్రి కలగంట కాలే. ఒక మనిషి మిషన్ లాగా పనిచేస్తే అయింది. తనను తన శరీరాన్ని ఈ దేశానికి అంకితం చేసి పనిచేస్తే ఆయన సాధించినటువంటి గొప్ప ఫలితాలు. 11 ఏళ్లలో పుట్టిన బిడ్డ పెరిగింది, ఎదిగింది, పరిగెత్తుతుంది. అట్లా ఈరోజు ఈ దేశ ఆర్థిక వ్యవస్థని పరిగెత్తే స్థాయికి తీసుకొచ్చినారు నరేంద్ర మోడీ గారి నాయకత్వం తప్ప ఇంకొకటి కాదు. గతంలో చూసినట్లయితే భారతదేశము ప్రపంచవ్యాప్తంగా జీడిపిలో చూస్తే 10వ స్థానంలో ఉండే 2014లో చూసినట్లయితే, ఈ రోజున భారతదేశం ఖచ్చితమైన పురోగతిని సాధిస్తుందన్న కాన్ఫిడెంట్తో ఈరోజు 4th ర్యాంక్ ప్రపంచవ్యాప్తంగా కనపడతా ఉంది. నిజంగానే భారత్ సూపర్ పవర్ కావాలి అని అంటే, ప్రపంచవ్యాప్తంగా విశ్వగురు కావాలి, వికసిత భారత్ ఏదైతే మీ బీజేపీ కలలు కంటూ ఉందో, 4th ర్యాంక్ నుంచి 1st ర్యాంక్ రావడానికి మినిమం ఎన్ని సంవత్సరాలు పట్టవచ్చు ఒకటి. ఇంకోవైపు నిజంగా సూపర్ పవర్ కావాలి అని అంటే ప్రస్తుతం మన జీడిపి 6.9 నుంచి 8 మధ్యలో నడుస్తూ ఉంది. మనకి కావాలి అని అంటే 21 నుంచి 25% జీడిపిని పెంచాలి అని అంటే, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచాలి అంటే ఈరోజు భారతదేశంలో చూసినట్లయితే 2 లక్షలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ భారతదేశంలో ఉన్న ఒక సగటు పర్సన్ యొక్క ఇన్కమ్ అది. కానీ నిజంగా సూపర్ పవర్ ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తున్నటువంటి అమెరికా యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసినట్లయితే 69 లక్షలు. సో ఎలా ఈ లక్ష్యాన్ని ఛేదిస్తారు? 6.9 నుంచి 8% జీడిపి ఉన్నటువంటి మనం 25%కి ఎలా రీచ్ అవుతాం? ఇంకోటి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈరోజు భారతదేశంలో చూసినట్లయితే 2 లక్షలు, కానీ అమెరికాలో చూసినట్లయితే ఏకంగా 79 లక్షలంట. సో హౌ ఇట్ కుడ్ బి పాసిబుల్? నెపోలియన్ ఒక మాట చెప్తాడు, ఇంపాసిబుల్ ఈజ్ ఎ వర్డ్ ఫౌండ్ ఇన్ ద డిక్షనరీ ఫర్ ఫూల్స్ ఓన్లీ. భారతీయులు తెలివి కలలు, తెలివిగా వ్యాపారం చేయగలుగుతారు, తెలివిగా ఎదగగలుగుతారు, తెలివిగా ఒక గోల్ని ఫిక్స్ చేసుకోగలుగుతారు. భారతదేశం 2047కి వికసిత భారత్ కావాలి, మొదటి స్థానానికి రావాలని చెప్పి ఒక లక్ష్యం నిర్ణయించుకుంది. నెపోలియన్ మాటలలో భారతీయుల మీద విశ్వాసం ఎక్కువ, భారతీయుల పని విధానం మీద విశ్వాసం ఎక్కువ, భారతీయులు పొదుపు చేసేటువంటి పద్ధతి మీద వాళ్ళకి ఉండేటువంటి అవగాహన వాళ్ళకి ఉంటుంది. ఈరోజు మనం 6.9 నుంచి 8 మధ్యలోనే వ్యారీ అవుతున్నాం కావచ్చు. ఈరోజు మన దేశంలో కొన్ని రాష్ట్రాల లోపల జీడిపి పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2 లక్షలు ఉండొచ్చు, తెలంగాణ లాంటి చోట్ల 3.5 లక్షలు ఉండొచ్చు, రకరకాలుగా వేరీ అవుతుండొచ్చు. భారతదేశం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది, 2047 నా ముందున్నటువంటి గోల్. ఆ గోల్ కల్లా నేను ఆదాయం పెంచుకోవాలి. నేను ఇందాకే చెప్పాను, అవసరాలకు అనుగుణంగా మన మౌలిక వసతుల్ని కల్పిస్తూ వస్తూ ఉన్నాం. భారత డైనమిక్స్ మారుతూ ఉన్నాయి. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పి చిన్నప్పుడు మేము చదువుకుంటే, ఇలా అభివృద్ధి చెందిన దేశంగా మార్పు వస్తూ ఉంది. ఈ మార్పు చాలు ఒక లక్ష్యం వైపు అడుగులు వేసుకోవడానికి. మీకు నెంబర్స్ ఏముందన్న 6.9, 8.7, 3.9, 20, 21 ఇట్లా రకరకాల నెంబర్స్ మారుతాయి. బట్ అమెరికాలో ఉన్నటువంటి నాయకత్వం ఎట్లుంది, భారతదేశంలో ఉన్నటువంటి నాయకత్వం ఎట్లా ఉంది? అమెరికన్ అధ్యక్షుడు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకి అమెరికాలో రోడ్ల మీదకి వచ్చి ప్రజలు తగలబెట్టుకుంటున్నారు. ఆ పరిస్థితులలోంచి భారతదేశ పరిస్థితి ఎట్లుందనేది ఒకసారి ఆలోచించుకోండి. అందుకని మళ్ళీ చెప్తా ఉన్నా, మేకల నాయకత్వం లోపల పులులు కూడా మేకలు అవుతాయి, పులి నాయకత్వంలో మేకలు కూడా పులులాగా విజృంభిస్తాయి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో కాంట్రాక్టర్లు బతికిస్తున్నారనే మాటల్ని పక్కన పెట్టి ఒక రోడ్ వేసి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్తే, నేను ఒక మాట చెప్తాను, మీ కాంగ్రెస్ వాళ్ళ హయాంలో పర్ డే 7 కిలోమీటర్స్ జాతీయ రహదారులు వేసే స్థాయి నుంచి ఇలా 32 కిలోమీటర్లు జాతీయ రహదారులు వేసే స్థాయికి తీసుకొచ్చిండ్రు. ఎంత పెరిగింది? ఎవరికి పెరుగుతుంది ఆదాయం? ఉత్తగానే 27 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటకు వచ్చిర్రా అన్న? ఇదేమైనా బీజేపీ వాళ్ళు చెప్పిన కథన కాదు కదా.
ప్రపంచ బ్యాంకు, IMF లాంటి సంస్థలు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం 27 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటకు వచ్చారు. ఒకసారి ఒక మెట్టెక్కిన తర్వాత ఇంకా వాళ్ళ ఆలోచన విధానంలో, వాళ్ళ ఆర్థిక పొదుపు విషయంలో కానీ, సంపాదన విషయంలో కానీ వాళ్ళ ఆలోచన విధానం మారుతుంది. నేను ఇందాక చెప్పిన 46 లక్షల రక్షణ రంగ ఉత్పత్తుల దగ్గర నుంచి 1 లక్ష పైచీలకు 1.27 lakh crores వరకు ప్రొడక్షన్ పెరిగింది. ఎట్లా పెరిగింది? 10 ఏళ్లలో పెరుగుతుంది. అట్లే 20 ఏళ్లలో ఎట్లయితుంది సూపర్ పవర్గా భారత్? ప్రతి సంవత్సరం 2 అంకెల GDP పెరుగుకుంటూ పోయినా భారతదేశం అక్కడికే రీచ్ అవుతుంది. సో ఇంపాసిబుల్ ఈజ్ ఎ వర్డ్ ఫౌండ్ ఇన్ ద డిక్షనరీ ఫర్ ఫూల్స్ ఓన్లీ. మీరు భారతీయుల్ని తక్కువ అంచనా వేయకండి. భారతీయులు ఒక గోల్ పెట్టుకున్నారంటే ఇది 146 కోట్ల మంది భారతీయుల కళ, నా దేశం విశ్వగురువు కావాలనేది. అరే ఔరేక్ దక్కా పక్కా అంటే తెలంగాణ పక్కా అంటే ఔరేక్ దక్క కొట్టి తెలంగాణ తెచ్చుకున్నాం ఈ దేశం లోపల. అట్లే ఈ దేశం 1వ స్థానానికి పోవాలంటే పోతుంది, బరాబర్ తీసుకుపోతారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అక్కడికి ఎదుగుతామనే విశ్వాసం ప్రజలకు ఉంది, మాకుంది. సో హౌ యూ విల్ జనరేట్ యువర్ ఇన్కమ్? దేర్ ఆర్ 100 ways అండ్ మీన్స్. రకరకాలైనటువంటి పద్ధతులు, రకరకాలుగా ఇన్నోవేషన్స్ వస్తూ ఉన్నాయి. అంకురా వస్తుంది. ఆఖరికి ఆడబిడ్డలు వ్యవసాయాలలో డ్రోన్లను ఉపయోగించి మందుల్ని పిచికారీ చేసేదాకా, సైన్స్ అండ్ టెక్నాలజీని వాడుకునేదాకా ఈ దేశ ప్రజల ఇన్వాల్వ్మెంట్ పెరిగింది. మీకు ఎప్పుడైతే ప్రజలు ఈ ప్రభుత్వం నాది, నా ప్రభుత్వాన్ని ఆర్థికంగా నేను సుస్థిరం చేసుకోవాలని వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ పెరుగుతుందో ఆ రోజు ఖచ్చితంగా ఈ దేశం బాగుపడుతుంది. మలావత్ పూర్ణ ఒక 10వ తరగతి చదివే ఆడబిడ్డ, నేను ఈ ప్రపంచంలో ఎత్తైనటువంటి ఎవరెస్ట్ లాంటి పర్వతాలను ఎక్కాలని కలగన్నది. ఎట్లెక్కుతారబ్బా? 10వ తరగతి చదివే ఆడబిడ్డ ఎట్లెక్కుతుంది? వాళ్ళు అంబడి తాండాలకి వెళ్ళి వచ్చిన గిరిజన బిడ్డ ఎవరెస్ట్ ఎట్లెక్కుతుంది అని అనుకుంటే ఎక్కేది కాదు. బట్ హర్ గోల్ వాజ్ సంథింగ్ డిఫరెంట్. ఆమె ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అయిందా కాలేదా? ఎక్కిందా ఎక్కలేదా? సో దిస్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ ఇండియన్స్. ఒక్క మలావత్ పూర్ణనే కాదు, ఇంకో నిఖిత్ జరీన్ తీసుకోండి, PV సింధు తీసుకోండి, సైనా నెహ్వాల్ తీసుకోండి, ఆఖరికి చెస్లో మన ఒక అబ్బాయి 14 ఏళ్ళకే ప్రపంచానికి గడగడలాడిచ్చిండని చదివినాం. వీళ్ళంతా మేధావులన్నా. ఇండియాకు కావాల్సింది ఒక మంచి నాయకత్వం, ఒక మంచి లక్ష్యం. ఆ లక్ష్యాన్ని నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు కాబట్టి 100% 2047 వికసిత భారత్ అనుకుంటే ఇంకో 5 ఏళ్ళ ముందే ఆ లక్ష్యానికి చేరుకుంటాం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకున్నా, GDP తీసుకున్నా ప్రపంచంలో ఉన్న ఏ దేశానికి కూడా భారతీయులు తీసిపోరు. మన పనితనమే మనల్ని ప్రపంచంలో నిలబెడుతుంది. వి వర్క్ 24/7. సార్, గతంలో చూసినట్లయితే మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ 34 లక్షల కోట్ల బడ్జెట్. అందులో ప్రధానంగా చూసినట్లయితే మిడిల్ క్లాస్కి సంబంధించిన బడ్జెట్ అని చాలా అప్రిషియేట్ చేశారు. ఈ బడ్జెట్ నా భూతో నా భవిష్యత్ అని చాలా మంది ఇంటెలెక్చువల్స్ కొనియాడారు. వాస్తవంగా ఈ బడ్జెట్ చూసినట్లయితే 34 లక్షల కోట్ల బడ్జెట్లో రేపు భారత్ వికసిత్ భారత్ అవ్వడానికి, 2047లో విశ్వగురు భారత్ అవ్వడానికి ఈ బడ్జెట్ ఏ రకంగా ఉపయోగపడుతుంది అని అంటే ఏమంటారు? ఒకటి. రెండోది, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్ని ఒప్పియడానికి ప్రధానమంత్రి గారితో ఎంత సమయం పట్టి ఉండొచ్చు, లేదా ఈ మినిస్ట్రీ పడిన కష్టం ఏ రకంగా ఉండొచ్చు, దాని గురించి చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? అని ఒక విషయం అర్థం చేసుకోవాలి మీరు. మిగతా క్యాబినెట్లకి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి క్యాబినెట్కి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం, ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ డిసిషన్. ఫర్ దట్ మ్యాటర్ ఏ నిర్ణయం అయినా, ఏ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నా, ముఖ్యమంత్రి గారు తీసుకున్నా, ప్రధానమంత్రి గారు తీసుకున్నా, ద మీనింగ్ ఆఫ్ క్యాబినెట్ ఈజ్ కలెక్టివ్ డిసిషన్. ఒక మంత్రికి ఒక శాఖ ఉంటే ఆ శాఖ ఆయన్నే తీసుకున్నాడు, ఈ నిర్ణయం ఆయనదని చెప్పి తప్పించుకోవడానికి వీలుండదు మహేందర్ అన్న. కానీ దురదృష్టం కొన్ని రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు అట్లంతా ఒంటెత్తిపోకట్లకు పోతారేమో, మంత్రులని డమ్మీ చేస్తారేమో మాకు తెలియదు. కానీ భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి డిసిషన్ కలెక్టివ్ డిసిషన్. ఈ దేశంలో ప్రజలకి ఏదైతే మేలు చేస్తుందని అనుకుంటారో దాన్ని క్యాబినెట్ కలెక్టివ్గా తీసుకుంటుంది. అందరూ కలిసి తీసుకుంటారు, నిజాయితీగా తీసుకుంటారు. కాబట్టి నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ని ప్రవేశపెట్టేందుకు మోడీ గారిని ఒప్పించేందుకు ఎంత సమయం పట్టిందనే ప్రశ్న ఉత్పన్నం కాదు. మోడీ గారు, నిర్మలా సీతారామన్ గారు, ఇతర టోటల్ క్యాబినెట్ అంతా కూర్చొని చర్చించుకున్న తర్వాతనే ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల హితం కోసమే, మధ్యతరగతి ప్రజలకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ లోపల లాభం జరగాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ని పెంచడం జరిగింది. ఎవరు కలగనలేదు అది. ఈ బడ్జెట్లో చూసినట్లయితే వికసిత్ భారత్ అనేది ఒక పక్క మీ గోల్ క్లియర్గా కనపడతా ఉంది. కానీ ఇక్కడ 12 లక్షలు బిలో ఉన్న వాళ్ళు ట్యాక్స్ పే చేయడానికి అవసరం లేదన్నట్టు మిడిల్ క్లాస్ గురించి ఆలోచించిన విధానం బాగుంది. కానీ దీనివల్ల కొద్దిగా కేంద్ర ప్రభుత్వం ఇన్కమ్ అనేది తగ్గుతుంది అనేది నిపుణుల యొక్క ఆలోచన. కానీ ఏ రకంగా అంటే పేదల గురించి ఆలోచించడం బాగానే ఉంది, కానీ వికసిత్ భారత్ వైపుకి వెళ్ళడానికి ఈ బడ్జెట్ నిజంగా సహాయపడుతుంది అంటారా? 100% సహాయపడుతుంది. ఇంతకాలం ట్యాక్స్ ఎట్లా ఎగ్గొడదామా అని ఆలోచించిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు
ఇప్పుడు ట్యాక్స్ బ్రాకెట్లోకి పోయి నిజాయితీగా పన్ను కడదాం అనేటువంటి ఆలోచన వస్తుంది. ఎందుకు? ఈ ప్రభుత్వం నిజంగా పేద మధ్యతరగతి కుటుంబాల కోసం ఆలోచిస్తుంది, పైసలు ఉన్న వాళ్ళ కోసమే, డబ్బులు ఉన్న వాళ్ళ కోసమే కాదు, ఇది మాలాంటి వాళ్ళ కోసం కూడా ఆలోచిస్తుంది అని ఒక విశ్వాసాన్ని మీరు ప్రజలలో కల్పించగలిగిన రోజు ప్రజలు, నేను ఇందాక చెప్పినటువంటి ఆ యూపీఏ ట్రాన్సాక్షన్స్ కానీ, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కానీ, ఆఖరికి మక్క కంకులు అమ్ముకునే అవ్వ కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ వైపు పోతుంది అంటే ప్రజలకు విశ్వాసం ఉంటే పోతుందా బ్యాంకుల మీద, ప్రభుత్వం మీద? లేకుంటే అగాధంగా పోతారు అనేది ఒకసారి ఆలోచించాలి. ఆ విశ్వాసాన్ని పెంచగలిగినాం కాబట్టి, ఎస్ యాజ్ యూ సెడ్ 12 లక్షల దాకా ఎవరు ట్యాక్స్ కట్టొద్దు అని అంటే ప్రభుత్వానికి కొంచెం తగ్గొచ్చు ఇన్కమ్. కానీ 12 లక్షల పై బ్రాకెట్లో కూడా చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టాలనుకున్నటువంటి మిత్రులు ఇవాళ లేదు, ఈ ప్రభుత్వం నిజాయితీగా పనిచేస్తుంది, మనం ట్యాక్స్ బ్రాకెట్లోకి పోతే ఏదో ఒక రోజు మనం ప్రభుత్వం నుంచి లబ్ధి పొందొచ్చు అనేటువంటి ఆలోచనని జనరేట్ చేయడం లోపల ఎక్కడ కూడా మోడీ గారు వెనక్కి రాలేదు. కొంతవరకు ప్రభుత్వ ఆదాయం తగ్గుతుందని తెలిసినప్పటికీ కూడా టు బిల్డ్ ద కాన్ఫిడెన్స్ ఇన్ ద పబ్లిక్, మీరు ప్రజాస్వామ్యంలో ఏముంటుంది మహేందర్ అన్న, ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే ఎన్నుకోవాలి. ఆ విశ్వాసాన్ని మీరు ప్రజలు ఇవ్వకపోతే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసిన రోజు కన్నా కలగ అదే, ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వం. ప్రజలలో విశ్వాసాన్ని నింపగలిగితే, ప్రజలు మీ ప్రభుత్వంతో నడుస్తే అద్భుతాలను సృష్టించగలుగుతామని చెప్పడానికి ఉదాహరణే మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం. ఎవరు చేశారో ఈ సమీకరణం కానీ యంగ్స్టర్స్, ఎంటర్ప్రెనర్స్ అందరికీ ఒక కాన్ఫిడెంట్ నిజంగానే లింపారు సార్. ఎందుకంటే 12 lakhs బిలో ట్యాక్స్ కట్టొద్దు అని అన్నారు, కానీ దానిపైన ఉన్న ఎంటర్ప్రెనర్స్ అందరు కట్టిన తర్వాత స్టార్టప్ కోసం లోన్ వస్తుందన్న కాన్ఫిడెంట్ లింపిన మీ ప్రభుత్వానికి నిజంగానే హ్యాండ్స్ ఆఫ్ తెలియజేస్తూ ఉన్నాం. కానీ నిర్మలా సీతారామన్ గురించి ఒక తెలుగు ఆడబిడ్డగా రెండోసారి కూడా తనకే ఆ మినిస్ట్రీ ఇవ్వటం అనేది హర్షించదగ్గ విషయమే. కానీ బట్ ఆమె సాధిస్తున్న ఈ పురోగతి గురించి లేదా నిర్మలా సీతారామన్ గారి గురించి చెప్పాలి అని అంటే ఏం చెప్తారు ఒక ఎంపీగా మీరు? ఒక పనిని నిర్దేశించుకొని ఆ పని తనకు అప్పగించినటువంటి బాధ్యతని 100% తూచా తప్పకుండా, అడుగులు తడబడకుండా, నాయకుడు తన మీద ఇచ్చినటువంటి విశ్వాసానికి అనుగుణంగా 100% ఆ డైరెక్షన్ లోపలనే తమ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే రీతి లోపల వారు అంత గొప్పగా పనిచేస్తున్నారు కాబట్టే, అంత గొప్పగా ఆ శాఖను నిర్వహిస్తున్నారు కాబట్టే ఈరోజు దేశ ఆర్థిక విధానం అనేది అంచెలంచెలుగా వెదుగుతూ వస్తూ ఉంది. అది మోడీ గారికి వారి మీద ఉన్నటువంటి విశ్వాసం, దాన్ని వారు నిలబెట్టుకుంటున్నారు కాబట్టే అందరికంటే ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఒక మహిళా ఆర్థిక మంత్రిగా వారికి పేరు వచ్చింది. భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా నిర్మలా సీతారామన్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి మీద ఇచ్చిన విశ్వాసాన్ని నిలుపుకుంటారని, ఈ దేశ ఆర్థిక వ్యవస్థను, ఈ దేశాన్ని వికసిత భారత్ 2047 వైపు నడపడం లోపల వారి పాత్రని భారత ప్రజలందరూ గుర్తుంచుకునే రాపలా నిర్వహిస్తారని చెప్పి నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం. ఎప్పుడైనా వ్యక్తిగత అనుభవం కలవటం కానీ మాట్లాడడం కానీ నిర్మలా సీతారామన్ గారి గురించి? బిఫోర్ ఎంపీ అయ్యే కంటే ముందు కూడా ఎమ్మెల్యే కూడా నేను వెళ్ళాను. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధుల విషయం లోపల కానీ, అప్పుడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కేంద్రం నిధులు ఇస్తలేని చేస్తున్నటువంటి బదనాం విషయం లోపల కానీ, మేము రూపాయి పన్ను కడితే మాకు 40 పైసలే వస్తుంది అనేటువంటి ఇట్లాంటి అసంబద్ధమైనటువంటి ఆరోపణల విషయం లోపల కానీ, అప్పటికే వారు ఆర్థిక మంత్రి గారు వారిని కలిసిన సందర్భం లోపల చాలా స్పష్టంగా గణాంకాలను వివరించి చెప్పడం జరిగింది. ఇట్లాంటి వాళ్ళు చెప్పినారు కాబట్టి మాలాంటి వాళ్ళు వచ్చి ప్రజాబాహల్యంలోకి వచ్చి వాస్తవాలు ఏందనేది ప్రజలకు చెప్పడానికి ఉపయోగపడతారు. చాలామంది అనుకుంటారు నిర్మలా సీతారామన్ గారు సరిగా మాట్లాడారు, రిజర్వ్డ్గా ఉంటారని. వారికి వారి పని పట్ల ఉన్నటువంటి నిబద్ధత ఇతర అంశాల పట్ల, రాజకీయాలు చేయడం పట్ల ఉండదు. వారి పార్టీ వారి మీద ఇచ్చినటువంటి విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ, ప్రభుత్వం వారికి ఇచ్చినటువంటి బాధ్యతని నెరవేరుస్తూ, వచ్చినటువంటి వాళ్ళకి వారికి అర్థమయ్యే భాష లోపల చెప్పడం లోపల వారు చాలా దిట్ట. అందుకని ఆర్థిక మంత్రి అంత గొప్పగా రాణిస్తూ వస్తారు. సార్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు స్టార్టప్ ఇండియా ఎకానమీ నిజంగా ఈ రేంజ్లో పెరగడానికి గల కారణం ఏంటంటే దేశంలో ఉండే భద్రత, వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి ఫ్యాక్టరీలకు ఎవరో గన్నులతో రాకుండా ఉండే అంత స్పష్టమైన సెక్యూరిటీ భారతదేశం కల్పిస్తుంది. అందుకే ఎకానమీ అంత పెరిగింది అని అంటున్నారు. ఈ రోజున చూసినట్లయితే బార్డర్ సెక్యూరిటీ కానీ, డిఫెన్స్ సిస్టమ్ కానీ, దాని గురించి సంబంధించినటువంటి బడ్జెట్స్ కానీ, లేదా గతంలో ఉన్న డిఫెన్స్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్గా ఉండింది, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఫెన్స్ సిస్టమ్ రోజున ఎలా ఉంది అని అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అవ్వ బువ్వ ఉడికిందా లేదంటే ఒక మెతుకుని బట్టి చెప్పేస్తే సరిపోతుంది అన్న. ఇప్పుడు నేను చెప్పితే నాది నేను బాగా ఉదుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎప్పుడైతే 9 ఉగ్రవాద టార్గెట్లను పెట్టుకొని భారత ప్రభుత్వంపై పాకిస్తాన్ లోపలికి చొరబడి రాత్రి 1:05 మొదలుపెట్టి 1:25 ఆపరేషన్ సింధూర్ని ముగించుకొని ఏ ఆడబిడ్డల నుదిటి తిలకాన్ని అయితే తుడిచేద్దామని పాకిస్తాన్ కలగని బెదిరిద్దామనుకుందో 4 ముష్కర్లను పంపి 2 ఆడబిడ్డల్ని పంపించి వాళ్ళ శత్రు శిబిరాలను అన్నింటినీ కొట్టేసి అర్ధగంటలు వెనక్కి వచ్చిన తర్వాత వాళ్ళు రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు. 100ల సంఖ్యలో డ్రోన్లను మన దేశంలోకి పంపాలని,
మన దగ్గర ఉన్నటువంటి అనేక పీస్ఫుల్గా ఉన్నటువంటి ప్రాంతాలని డిస్టర్బ్ చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు అన్న, రకరకాల ప్రయత్నాలు. సో దానికి ఇంకో పొరుగున్నటువంటి ఇంకో దుర్మార్గమైనటువంటి దేశం చైనా ఎంత వత్తాసు పలికిందో, చైనాకి వెళ్ళి మార్కెట్లోకి వస్తువులను ఎట్లా తక్కువ ధరకు అమ్ముకుంటారో అట్లాంటి డ్రోన్లనే పాకిస్తాన్కి అమ్మిండ్రు, లేదా మంచి డ్రోన్లనే అమ్మిండ్రు. కానీ ఒక్క డ్రోన్ అన్న భారత సరిహద్దు రేఖను దాటి భారతదేశంలోకి వచ్చిందన్న పాకిస్తాన్కి వెళ్ళి బయలుదేరిన డ్రోన్. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్. మాటలకి చేతలకు మధ్య ఉన్నటువంటి తేడాన్ని మీరు దయచేసి గమనించరు. నేను 100 చెప్తా, 100 గంటలు చెప్తా మా ప్రభుత్వం గురించి, మా గురించి, మా పార్టీ గురించి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం గురించి. కానీ నేను అవన్నీ చెప్తలేనన్నా. అవ్వ బువ్వ ఉడికిందా లేదా ఒక మెతుకు చూస్తే చాలు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆగమైన పాకిస్తాన్ మనల్ని ఆగం చేద్దామని ఆలోచించి వందల సంఖ్యలో డ్రోన్లు వాళ్ళ స్థలంలోంచి, వాళ్ళ ఏరియాలోంచి మన ఏరియాలకు పంపే ప్రయత్నం చేసినప్పుడు ఒక్క డ్రోన్ అన్నా సరిహద్దు రేఖను దాటి మన దేశంలోకి రాగలిగింది అన్న? రాలేదు. ఎవరు గొప్పతనం అన్నా? దట్ ఈస్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండియన్ సైన్యం, భారత ఆర్మీ, అన్ని రకాలైనటువంటి భారత ప్రభుత్వ అండదండలతో ఎదిగినటువంటి ఈ దేశ సైనికులు బార్డర్ దగ్గర చూపించినటువంటి సైన్స్, టెక్నాలజీ, ప్రతిభ, పాటవం, ధైర్యం, మనిషి మిషన్ రెండు కలిసి చేసినటువంటి ఒక గొప్ప యుద్ధం అన్నది. అందుకనే ఒక్క డ్రోన్ అన్నా, కనీసం ఒక్క డ్రోన్ అన్నా మన దేశంలోకి రాకుండా ఆపగలిగినామంటే ఇగో ఇది ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 11 సంవత్సరాల్లో మేక్ ఇన్ ఇండియా కింద భారత సైన్యానికి మనం సమకూర్చినటువంటి అనేక రకాలైనటువంటి పరికరాల గొప్పతనం. అరే వెనుకటికి కాంగ్రెస్ హయాంలో జవాన్లకి బుల్లెట్ ప్రూఫ్లు కావాలంటే వేరే దేశాలకి వెళ్ళి దిగుమతి చేసుకోవాలనే స్థితికి వెళ్ళి ఇలా బ్రహ్మోస్లు, తేజస్లు, క్షిపణులను కొట్టేటి అన్నింటినీ తయారు చేసింది భారత అంకుర వ్యవస్థ, భారత మేక్ ఇన్ ఇండియా వ్యవస్థ. అందుకనే ఇలా ఆఖరికి ఒక్క డ్రోన్ కూడా మన గీత దాటి లోపలికి రాలేకపోయింది. మాటలు చాలా ఉంటాయి, చేతలలో కనబడ్డది కదా. ఇప్పుడు రఫేల్ లాంటి యుద్ధ విమానాలని కొనుగోలు చేయాలని అనుకున్నప్పుడు ఈ దేశంలో చాలామంది మిత్రులు విమర్శించారు, రఫేల్ని విమర్శించారు, S-400 కొంటామంటే విమర్శించారు, లేదా మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా కింద రక్షణ రంగంలో ఉత్పత్తులు తయారు చేస్తుంటే విమర్శించారు. భారత రక్షణ రంగానికి భారత ప్రభుత్వం చేసినటువంటి కేటాయింపులు సుమారు 70,000 కోట్లు చేస్తే దాన్ని విమర్శించారు. ఇలా ఫలితం ఏం కనబడింది? నేను ఇందాకే చెప్పినట్టు ఒక్క డ్రోన్ కూడా మన దేశంలోకి రాలేకపోయింది అంటే మనం ఎంత గొప్పగా మన పరికరాల్ని మనం అభివృద్ధి చేసుకున్నాం, స్వయంగా మనం తయారు చేసుకున్నాం, ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి S-400 లాంటి వాటి భాగస్వామ్యంతో చేసుకున్నాం. ఇవన్నీ కూడా ఎందుకైనాయి? ఎవరు ఊహించారు ఇట్లా వస్తుంది రేపు యుద్ధమని? ఈ దేశ ప్రధాని ముందు చూపు వల్లనే ఈ దేశం యొక్క రక్షణ రంగం S-400ని తెచ్చుకున్నా, బ్రహ్మోస్ని తెచ్చుకున్నా, తేజస్ని తెచ్చుకున్నా, ఆకాశని తెచ్చుకున్నా, ఇంకొక యుద్ధ విమానాన్ని తయారు చేసుకున్నా, డ్రోన్లని మార్కెట్లో వేరే రకానికి ఉపయోగించే కాడి నుంచి తీసుకొచ్చి కూరగాయలకు మందు జిల్లేదాకా, ఆడబిడ్డలకు అందించేదాకా ఈ దేశ అంకురాలు, స్టార్టప్లు ఎవరైతే ఎకసక్కలాడే ఇండియాలో ఏం తయారైతే అన్నారో వాళ్ళకి ఇలా డ్రోన్ మెడిసిన్స్ వచ్చినాయి అన్న. వికారాబాద్ లాంటి ప్రాంతంలో జ్యోతిరాదిత్య సింధియా గారు అనేటువంటి కేంద్ర మంత్రి గారు వచ్చి ఔషధాలను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి డ్రోన్ల ద్వారా పంపిస్తారు. ఇప్పటికీ ఈ దేశంలో చూస్తాం, మనం ఒక ఆడబిడ్డ డెలివరీకి ఉంటే రోడ్డు లేదని, అంబులెన్స్ లేదని, కట్టెకు 4 బట్టలు కట్టి ఎత్తుకొని వచ్చేటువంటి స్థితి నుంచి అట్లాంటి ప్రాంతాలకి మెడిసిన్ పంపడానికి డ్రోన్ వ్యవస్థను ఉపయోగించేదాకా ఈ దేశం యొక్క అంకురాలు. అంటే డ్రోన్ వెళ్ళి మెడిసిన్స్ ఇచ్చేస్తుంది. మీరు వికారాబాద్లో పోయిన ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు 2వ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, నేను దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు అధికారికంగా ఈ దేశంలో వికారాబాద్ ప్రాంతంలో జ్యోతిరాదిత్య సింధియా అనేటువంటి అప్పటి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ వచ్చి ప్రారంభించిపోయిన స్కీమ్. అట్లా సైన్యం స్వయం సమృద్ధి పొందడానికి కావలసినటువంటి బడ్జెట్ ఇచ్చినాం, కాన్ఫిడెన్స్ ఇచ్చినాం, అంకురాలను ఎంకరేజ్ చేసినాం. ఇతర దేశాలలో మనకంటే మెరుగ్గా ఉన్నటువంటి పరికరాలను కూడా తీసుకొచ్చుకోవడానికి, ఆయుధాలను కొనుక్కోవడానికి కూడా మనం ఎక్కడ S-400 అప్పుడు కానీ, రఫేల్ అప్పుడైతే ఇంకా మాట్లాడుతూనే ఉంటారు. రఫేల్ కుంభకోణం అని మాట్లాడేటువంటి మూర్ఖులు ఉన్నారు ఈ దేశంలో. అయినా మేము ఎక్కడ భయపెట్టకుండా పనిచేసుకుంటూ వచ్చినాం. మాకు మా సైన్యం మీద విశ్వాసం ఉంది, ఈ దేశ యువ సైంటిస్టుల మీద విశ్వాసం ఉంది, అంకురాలు పెట్టుకుంటున్నటువంటి కొత్త IIT విద్యార్థుల మీద మాకు విశ్వాసం ఉంది. కాబట్టే ఈ దేశం రక్షణ రంగంలో కూడా స్వయం సమృద్ధి సాధించేటువంటి దిశకు పోయింది. కాబట్టే అందరం చూసినాం, 300 క్షిపణులను కూల్చేసినాం, 300 డ్రోన్లను కూల్చిపారేసింది భారత రక్షణ వ్యవస్థ. ఇది నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్టి. ఒక పక్క ఆపరేషన్ సింధూరు ఇంత పురోగతి సాధించినప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు నిజంగానే ఆపరేషన్ సింధూర్లో జరిగినటువంటి ఈ యుద్ధంలో అక్కడ పాకిస్తాన్లో 9 స్థావరాలను మన భారత సైన్యం కూల్చేసింది అని చెప్పినా కూడా వాస్తవంగా కూల్చిందా లేదా?
దానికి ఉన్న ఆధారాలు కావాలి అని అన్నారు. తర్వాత రఫేల్స్ ఇండియా మీదకి వచ్చి లేదా డ్రోన్లు ఇండియా మీదకి వచ్చి దాడులు చేస్తున్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు వాస్తవంగా ఎన్ని విమానాలను కూల్చాము, మనం ఎన్ని డ్రోన్లను కూల్చాము, అసలు వాస్తవాలు ఏంటి అని చెప్పేసి ఒక పక్క అడగడం జరిగింది, క్వశ్చన్ చేయడం జరిగింది. సో ఆపరేషన్ సింధూర్ సక్సెస్ దిశగా అందరు మాట్లాడుతుంటే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు అలా మాట్లాడడం వెనకాల ఉన్న విషయాలపైన మీరు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏ సందర్భంలో మాట్లాడిండో ఎందుకు మాట్లాడిండో నాకు తెలియదు, కానీ రేవంత్ రెడ్డి గారు రాజకీయాలకు రాకముందు నుంచి ఈ దేశ పార్లమెంట్లో సభ్యుడిగా ఉన్నటువంటి శశి థరూర్ గారిని పోయి అడుగుమని ఉంటారు. విమానాలు కూలినాయి కరెక్టా కాదా, పాకిస్తాన్కి సంబంధించినటువంటి క్షిపణులను మనం కూలగొట్టింది కరెక్టే కాదా, బీజేపీలు సమాధానం చెప్తే ఆయనకు నచ్చకపోవచ్చు. మీ పార్టీ ఎంపీ, మీ పార్టీలో ప్రస్తుతం కూడా ఎంపీ, గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన, వివిధ దేశాల లోపల అంబాసిడర్గా పనిచేసిన ఆయన, బాగా తెలివికల్లోడని మీ కాంగ్రెస్ పార్టీ విశ్వసించే శశి థరూర్ గారిని అడుగుంటారు. సి వై యు ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద నెంబర్స్? మీకు ఎవరి మీద విశ్వాసం లేదు? మీకు మీ మీద విశ్వాసం లేదు. మీరు రాహుల్ గాంధీ గారికి మీ మీద విశ్వాసం లేదు, కాంగ్రెస్ వాళ్ళకి మీ మీద విశ్వాసం లేదు. అందరూ అట్లే ఉంటారని మీరు ఎందుకు అనుకుంటారు? ఈ దేశ ప్రజలు మోడీ గారిని నమ్ముతారు. కరోనా వస్తే చప్పట్లు కొడితే పోతుందా? చప్పట్లు కొట్టి సంఘీభావం చెప్పమని మోడీ గారు అడిగితే కొట్టిరు ప్రజలు. కరోనా పోయిందా లేదంటే ప్రపంచంలోని అన్ని దేశాలకు కరోనా మందులు ఇచ్చింది భారతదేశం. ఇది గుర్తుంచుకోవాలి రేవంత్ రెడ్డి గారు. వై ఆర్ టాకింగ్ అబౌట్ నెంబర్స్? ఎందుకు మరి పాకిస్తాన్ మనతో యుద్ధం చేయడాన్ని ఎందుకు విరమించుకుంది? ఎందుకు విరమించుకోవాలని ఆలోచన వచ్చింది? ఒక రోజు కనుక ఇంకా యుద్ధాన్ని కంటిన్యూ చేసి ఉంటే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ అనే దేశం కనబడినటువంటి పరిస్థితి వస్తుంది. ఓ పక్కన బలూచిస్తాన్ వచ్చేసింది కదా మమ్మల్ని దేశంగా ప్రకటించేయమని చెప్పి. ఏడుంటుంది పాకిస్తాన్? యు నో అబౌట్ ద బలూచిస్తాన్. 44% ఆఫ్ ద పాకిస్తాన్ ఏరియా ఈజ్ కాల్డ్ బలూచిస్తాన్. ఇలా కాకపోతే రేకపోతే బలూచిస్తాన్ రేపు దేశం అవుతుంది కొత్తగా. పాకిస్తాన్ భూభాగం నుంచి 44% భూభాగాన్ని పక్కకు తీసుకొని బలూచిస్తాన్ ఒక దేశం అవుతుంది. బలూచిస్తాన్లో పాకిస్తాన్ జనాభా ఎంతనో తెలుసా? నాట్ ఈవెన్ 7%. చైనాకి పాకిస్తాన్ మీద ఉన్న ప్రేమ బలూచిస్తాన్ ఉంటే ఉంటుంది ప్రేమ. రేపు బలూచిస్తాన్ వేరే దేశం అయితే చైనా పాకిస్తాన్ దిక్కు చూడదు, చైనా బలూచిస్తాన్ తోటి దోస్తానం చేస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడినరు, ఆయన మాటలకున్న అర్థమైందనేది ఆయనే సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి గారికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ ప్రధానమంత్రి గారే స్వయంగా చెప్పిండు, మేము 9వ తారీఖు తర్వాత భారతదేశం మీద దాడిని పెంచుదామని అనుకుంటే ఒకటే రోజు రాత్రి మా ఎయిర్ బేసెస్లు అన్నింటినీ భారతదేశంకి వెళ్ళి వచ్చినటువంటి ఒక యుద్ధ విమానం ధ్వంసం చేసిపోయింది అని చెప్పిండు. వాట్ ఎల్స్ యూ నీడ్ రేవంత్ రెడ్డి గారు? గతంలో కూడా మీ కాంగ్రెస్ నాయకత్వం ఇట్లే అడిగింది. ఊరిలో జరిగినప్పుడు కానీ ఇతరత పఠాన్కోట్లో జరిగినప్పుడు కానీ ఇట్లా ఇన్సిడెంట్స్ జరిగిన ప్రతిసారి భారతదేశం సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు కానీ మీరు సాక్ష్యాలు అడుగుతూనే ఉన్నారు. మీరు ప్రజలలో అంటే కించపరచబడతా ఉన్నారు. మీ విలువను మీరు తగ్గించుకుంటున్నారు. మీ కర్మ దాన్ని భగవంతుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. ఈ దేశ సైనికుల శక్తి పాఠవాలని మీరు తక్కువ అంచనా వేస్తున్నారు. వాళ్ళంతా గొప్పగా ఉన్నారు కాబట్టి మీరు ఇంత ప్రశాంతంగా నిద్రపోతున్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ద కామెంట్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారిని మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సార్, ఆపరేషన్ సింధూర్ మొత్తంలో కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే చాలా మంది మేల్ పైలట్స్ ఉన్నా కూడా ఈ యుద్ధ విమానాలను నడపడానికి సిద్ధంగా ఉన్న ఆడబిడ్డలు ఇద్దరినే ఎందుకు బీజేపీ ప్రధానంగా చూస్ చేసుకుంది అని అంటే ఏమంటారు? అది వాంటెడ్లీ తీసుకున్నారా? అంటే దాడికి ప్రతిదాడిగా ప్రతీకారంలో ఏ రకంగా దాన్ని తీసుకోవచ్చు ఈ ఇంట్రెస్టింగ్ థింగ్ని? ఇప్పుడు మీరు అమాయకులైనటువంటి మా ఆడబిడ్డల్ని కశ్మీర్ ఆదాయం పెంచుతామని, కశ్మీర్ని ప్రపంచానికి ఒక గొప్ప టూరిస్ట్ ప్రాంతంగా చూపిద్దామని మా ఆడబిడ్డలు కుటుంబాలతో సహా మీ దగ్గరికి వచ్చారు. మూర్ఖులు మీరు. మీ కన్నును మీరే వేలుతోటి పొడుచుకున్నారు. నలుగురిని దొంగ దెబ్బ కొట్టడానికి 4 తుపాకులు ఇచ్చి పంపించి మా దేశ ఆడబిడ్డల యొక్క ఆత్మగౌరవాన్ని అవమానపరుచుదామని చూసిండ్రు. వీళ్ళు అబలలు అని చెప్పి వాళ్ళని గేలి చేసిపోయినరు. వాళ్ళు అబలలు కాదు. నీ ముందుకు వచ్చి ధైర్యంగా నిలబడి దమ్ముంటే నన్ను కూడా కాల్చమని అడిగిరు వాళ్ళు. అంత ధైర్యం ఉన్నటువంటి ఆడబిడ్డల్ని గేలి చేసి 4 దొంగతనంగా లోపలికి వచ్చి దొంగల్లాగా పారిపోయినటువంటి వెధవలకి, అరే వెధవల్లారా, మా ఆడబిడ్డలు అబలలే కాదు సబలలు కూడా. మా ఆడబిడ్డలు రాని రుద్రమలకి వారసులు, సమ్మక్క సారలమ్మలకి వారసులు. తిరగబడితే మీకు ప్రపంచ చిత్రపటంలో మీ పేరు కనబడకుండా చేస్తారు అని చెప్పడానికి లక్షలాది మంది సైనికులున్న భారత సైన్యం ఆడబిడ్డలకి ధైర్యాన్ని ఇచ్చేందుకు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం. ఏ ఆడబిడ్డనైతే బేలగా భర్తను కోల్పోయి అక్కడ కన్నీరు పెడుతూ కనబడిందో, ఇంకో ఆడబిడ్డ పోయి అక్క నేను నీకు తోడుంటానని చెప్పి ధైర్యంగా నిలబడమని చెప్పడానికి 2 ఆడబిడ్డలు అర్ధగంటలు మిమ్మల్ని పొతం పెట్టి వచ్చిర్రు భయ్. మీరు అబలల మీద, ఏమి చేతులు ఆయుధం లేని ఆడబిడ్డల మీద మీరు క్రూరత్వం చూపిస్తే
మీ క్రూరమైనటువంటి టెర్రరిస్ట్ క్యాంపుల మీద మీరు శిక్షణ ఇచ్చినటువంటి దేశద్రోహులని పిన్ పాయింటెడ్గా ఏరి మరీ కొట్టొచ్చిర్రు. చేతులు ఏం లేదు, ఒక విమానం తీసుకొని పోయి కొట్టొచ్చిర్రు. ఇగో ఇది మా ధైర్యం, ఇది మా సామర్థ్యం, ప్రపంచానికి భారత మహిళ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాలనుకున్నారు. అందుకనే ఇద్దరు ఆడబిడ్డలు జాలరబాయ్ మీకు అని చెప్పి సమాధానం చెప్పారు. ఇదే ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిజంగా మీలో పరిపాలన చేసే ఆ దక్షత ఉందా అని చెప్పి ఒక ప్రముఖ జర్నలిస్ట్ అడిగినప్పుడు, ముఖ్యమంత్రి అనే పోస్టు కేవలం కుంపు మేస్త్రి లాంటి పని, మనం జస్ట్ కేవలం కూర్చొని ఉంటే ఒక బ్యూరోక్రాస్ట్లు చేసే పని, దాన్ని మనము పరిరక్షణలో చూసుకుంటే చాలు అని చెప్పి చెప్పడం జరిగింది. అలాంటి బ్యూరోక్రాస్ట్లు ఈరోజు భారతదేశం యొక్క రెవెన్యూ 4.19 ట్రిలియన్ దాకా వెళ్ళింది అని అంటే బ్యూరోక్రాస్ట్ల పాత్ర ఉంటుంది. వాళ్ళ గురించి ఎప్పుడు కూడా రాజకీయ నాయకుడికి వెనకాల వెనుదన్నుగా ఉండేటువంటి బ్యూరోక్రాస్ట్ గురించి ఇంత రెవెన్యూ జనరేట్ చేసి ప్రణాళికలను సిద్ధం చేస్తూ ఉంటారు అని అంటారు. అలాంటి బ్యూరోక్రాస్ట్ల గురించి చెప్పాలి అని అంటే మీరేం చెప్తారు? ఈ దేశంలో రాజకీయ వ్యవస్థ 5 ఏళ్ళకి ఒకసారి మారుతుండొచ్చు, పార్టీలు మారుతుండొచ్చు, ఐడియాలజీ మారుతుండొచ్చు. కానీ ఈ దేశానికి ఏది మంచిది అని చెప్పడానికి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ద్వారా ఎంపికైనటువంటి ఐఏఎస్లు కానివ్వండి, ఇండియన్ పోలీస్ సర్వీసెస్లో వచ్చినటువంటి ఐపీఎస్లు కానివ్వండి, దేశ రక్షణకు కానీ దేశ అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థకు కానీ వీళ్ళు పిల్లర్లు లాంటి వాళ్ళు. మేము 5 ఏళ్ళకి ఒకసారి పరీక్షను ఎదుర్కొంటాం, గెలుస్తాం, వస్తాం, పరిపాలిస్తాం, మేము ఉంటాం, పోతూ ఉంటాం. బట్ ద సిస్టమ్ని కంటిన్యూస్గా నడిపేటువంటి వ్యవస్థ అంతా బ్యూరోక్రాట్లదే. ఈ బ్యూరోక్రాట్లు కొంతమంది అందులో తప్పుడు వ్యక్తులు ఉండవచ్చు, అన్ని వ్యవస్థలలో తప్పుడు వ్యక్తులు ఉన్నట్టు ఆ వ్యవస్థలో కూడా కొంతమంది తప్పుడు వ్యక్తులు ఉండవచ్చు. బట్ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ సర్వీస్ ఓరియంటెడ్. ఈ దేశానికి ఏదో చేయాలనేటువంటి ఒక గొప్ప తపన ఉన్నటువంటి వ్యక్తులు. కాబట్టి అట్లాంటి వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం అనేది సరైనటువంటి విధానం కాదు. మీరు గుంపు మేస్త్రిలాగా పనిచేయాలనుకుంటే అందరినీ అట్లా చేయాలనుకోవడం తప్పది. ప్రతి ముఖ్యమంత్రి ఒక్కొక్క గొప్ప నిర్ణయం తీసుకుంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన విధానం ఉంటుంది. వీరి ఆలోచన విధానం గుంపు మేస్త్రి విధానం అయి ఉంటుంది. నేను ఇక్కడ కూర్చుంటే అందరు కలిసి ఏదో పని చేస్తారనే ఆలోచన ఆయనకు ఉండి ఉంటుంది. కానీ అట్లా అనుకుంటే మరి నరేంద్ర మోడీ గారిని విమర్శించాల్సినటువంటి అవసరం ఏముంది? దానికి గొప్పగా కేంబ్రిడ్జ్లో ఆక్స్ఫర్డ్లో చదువుకున్న వాళ్ళే ప్రైమ్ మినిస్టర్లు కావాలనే ఆలోచన ఎందుకు? మరి అంత గుంపు మేస్త్రి చెప్పినట్టు మేస్త్రీలతోటే నడిచేది ఉంటే ఇల్లు కట్టుడు, ఇక మరి మేస్త్రి ఎందుకు? కాబట్టి దట్ ఈజ్ నాట్ కరెక్ట్. వారి అభిప్రాయం వారిదే ఉంటుంది, అది కరెక్ట్ అయినటువంటి అభిప్రాయం అయితే కాదు.